ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ. సార్ నెలలో వచ్చేటటువంటి కొన్ని తిథులకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చేమో. అయితే అష్టమి తిథికి కూడా అటువంటి ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే ఈసారి పాల్గొన శుక్లపక్ష అష్టమి మంగళవారంతో కూడి వస్తోంది. మరి దీని సిగ్నిఫికెన్స్ ఏమైనా ఇట్లా రావటం వలన దాని పవర్ ఏమైనా యాంప్లిఫై అవుతుందా? అసలు ఏమిటి మంగళవారం అష్టమి వస్తే ఎట్లా వినియోగించుకోవచ్చు? ఎందుకంత ప్రాముఖ్యత ఉంటుంది? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే జనరల్గా ఏంటంటే మనకి మంగళవారం అష్టం అనేది ఎప్పుడైనా సరే దుర్గాదేవికి ప్రీతికరం అనేది చాలామందికి తెలిసిన విషయమే. అయితే ప్రతి నెల కూడా మనకి మాస స్కంద షష్ఠి అని, మాస మరి దుర్గాష్టమి అని, తర్వాత మరి మాస కాలభైరవాష్టమి అని, బహుళాష్టమి. సో అలా మనకి ఇంకా అంత సంప్రదాయం లేదు, కానీ మామూలుగా మాస వినాయక చవితి కూడా ఉంది. అవును, అంటే సంకట గణపతి ఇది కాకుండా అది కూడా ఉంది. శుక్లపక్ష చవితిని కూడా చేస్తారు, గణపతి జయంతిగా చేస్తూ ఉంటారు. సో అలా మనకి ప్రతి నెలలో కూడా ఉన్నాయి. అలాగే విష్ణుకి ఏకాదశులు ఉంటాయి కాబట్టి అందరినీ ఎంతో కొంత కవర్ చేసేస్తాం. సో ఇక్కడ కానీ మనకి ఏంటంటే అలా కొన్ని కొన్ని అరుదుగా వస్తూ ఉంటాయి. అంటే అష్టమి వచ్చిన ప్రతిసారి మంగళవారం రావాలని లేదు, కానీ మంగళవారంతో వచ్చినప్పుడు అది మరింత ప్రాధాన్యత అవుతుంది. ఎందుకంటే దుర్గాదేవికి చాలా ఇష్టమైనది అష్టమి, అందుకే మనం దుర్గాష్టమి చేసేది కూడా. మంగళవారం మరింత ప్రీతికరం, అందుకని దుర్గాదేవికి మంగళవారం ఇష్టం కాబట్టి మనం అంతకితం దుర్గా వ్రతం చేసినప్పుడు కూడా శుక్రవారం కన్నా కూడా మంగళవారం ఆప్షన్ మరింత మంచిది అని కూడా మనం ఇవ్వటం అనేది జరిగింది. సో ఎందుకంటే దుర్గాదేవికి మంగళవారం అంటే అంత ప్రీతికరం. ఎందుకు ప్రీతికరము అంటే కనుక దుర్గా అంటే పార్వతీదేవి, పార్వతీదేవి కుమారుడు ఎవడు? కుమారస్వామి. కుమారస్వామికి ఏంటి? మంగళవారం. పైగా ఈసారి ఆయన నక్షత్రం కృత్తిక వచ్చింది. సో చాలా విశిష్టమైన రోజు. అయితే దీన్ని ఎందుకు వినియోగించుకోవాలి, ఎలా వినియోగించుకోవాలంటే మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణము కానీ దీని పరిహారం అనేది కానీ ఇలాంటివి మనం తెలియజేస్తూ ఉంటాం. మరి ఇటువంటి రోజులను ఎలా, ఏ సందర్భంలో వినియోగించుకోవచ్చు? అంటే ఇవాళ మనం ఏదైనా సరే చెప్పేది ఏదైనా ఉంది అంటే కనుక ఖచ్చితంగా చాలామందికి కొన్ని కొన్ని భయాలు ఉంటాయి. ఒక్కోసారి ఆ భయాలే నిజాలు కూడా అవ్వచ్చు. అంటే కళల రూపంలో, అంటే స్వప్నాలు ఏదైనా వచ్చాయి అనుకోండి, కొంతమందికి అదే పనిగా ఇంకా వాళ్ళ మనసు చెదురుతూ ఉంటుంది. ఈ కళ వచ్చింది, ఏదైనా చెడు జరుగుతుందేమో, ఇలాంటివి భయపెడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఈ స్వప్న శాస్త్రం అనేది కూడా చాలా పెద్ద శాస్త్రం ఉంది. విశ్వనాథ స్వప్న శాస్త్రం అని చెప్పి పెద్ద బుక్కే ఉంటుంది. సో వాటిలో మీకు బోలని ఉంటాయి. అలాగే ఆధునికులు రచించినవి కూడా స్వప్న శాస్త్రాలు ఇంకొద్దిగా వివరాలు ఉన్నాయి. అంటే అవన్నీ ఏమంటాం, అప్పటి కాలానికి తగ్గట్టుగా అనిపిస్తే వీళ్ళు కొద్దిగా మోడిఫికేషన్ చేసి, అంటే ఇప్పుడు మేఘాలు కనపడితే ఏమవుతుంది, అంటే మేఘాలు కనపడతాం మంచిగా కాదా, మంచివేమిటి చెడువేమిటి అనేది రాసించారు. అలా కొన్ని మనకి తెలియజేయటం అనేది ఉంది. కానీ అవన్నీ అందరికీ తెలియదు కదా. మీరు ఎలా చూస్తారు సార్? అంటే కళ నిజమయ్యే పరిస్థితి ఉంటుందా సార్? అంటే కళ అనేది నిజము అంటే కొద్దిగా అరుదుగా అసలు నిజం అవ్వదని కొట్టి పారేయలేము. కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే ముఖ్యంగా మనకి కళల్లో కొద్దిగా స్నానాలు చేస్తున్నట్టు కళ వచ్చింది అనుకోండి, ఎక్కువసార్లు నేను ఖచ్చితంగా ఏదో ఒక దుర్వార్తలు వింటాం అనేది. అంటే మన దగ్గర బంధువులు అవ్వచ్చు, దూర బంధువులు అవ్వచ్చు, అలా కొంత వాళ్ళని కోల్పోవటం అనేది జరుగుతుంది. తర్వాత మనం అప్పుడప్పుడు ఆ పై నుంచి కొండ నుంచి ఇలా పడిపోతున్నట్టు వస్తుండే. అంటే మన జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉండడానికి తార్కాణంగా ఉండడానికి ఉంటుంది. తర్వాత చాలా రియలిస్టిక్ గా ఉంటుంది సార్. పడిపోతున్నది ఎలా వచ్చిందంటే నిజంగా పడిపోతున్నదేమో అనిపిస్తుంది, మెలకు కూడా వచ్చేస్తుంది. అలా మెలకు వచ్చి భయపడి అలా ఉంటుంది. గమ్మత్తుగా కొన్ని కొన్ని కళలు అనేవి ఒక నిమిషం మనం ప్రపంచాన్ని మర్చిపోతాం. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే వాటిని అందరూ గుర్తుంచుకోరు. కొంతమందికి అసలు ఒక సీరియల్ టైప్ లో కూడా వచ్చేస్తాయి. అవునవును, కొంతమందికి అసలు అదే కళ రిపీటెడ్ గా వస్తాయి. అది ఇంచుమించు వాళ్ళు గంట పడుకుంటే ఆ గంట ఒక సీరియల్ లాగా వచ్చేస్తుంది. అవును, ఒకవేళ లేచిన అక్కడి నుంచి మళ్ళీ మొదలవుతుంది. నాకు కూడా ఉంది ఎక్స్పీరియన్స్. ఏదో యాడ్ బ్రేక్ లాగా వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ అక్కడి నుంచే కళ మొదలవుతుంది. రైట్, అలా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని మనం ఏంటంటే ప్రతిదీ అంటే ఇక్కడ మనం అందుకే అది చెడ్డ కళ
దేనికి రిలవెంట్‌గా వచ్చిందనేది ఒక్కోసారి మనకి తెలియదు కాబట్టి ఏదైనా సరే ఒక పరిహారం పాటించడం అనేది గానీ, హ్మ్. మామూలుగా ఏంటంటే కొంతవరకు పరిశోధకులు వాళ్ళు చెప్పింది గానీ, కొంతమంది అనుభవజ్ఞులు చెప్పిన మాట ఏంటంటే, ఏదైతే మనలో ఉండే ఈ ఆత్మ ఉంటుంది కదా! మన దేహం అనేది పక్కన పెడితే మనలో ఒక అందరి కాన్సెప్ట్ ఒక ఆత్మ ఉంది అని చెప్పి. ఖచ్చితంగా. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే మనం ఎక్కడైతే అంతకుముందు సంచరించి ఉన్నామంటే ఈ వరకు జన్మలో. హ్మ్. ఇది అక్కడికెళ్ళి రాత్రిపూట సంచరిస్తుంది కాబట్టి మనకి అక్కడ తిరిగే ప్రదేశాలన్నీ మన కళ్ళు అందుకే అప్పుడప్పుడు మనం ఏదైనా ఊరెళ్ళామనుకో ఇది ఎక్కడో చూసినట్టుందే ఫీలింగొస్తుంది సార్. అని అలా అనిపిస్తూ ఆ ఉంటుంది. మనుషుల్ని గూడా ఒక్కొక్కసారి ఒక్కోసారి ఈళ్ళు ఎక్కడో చూసాను మనకు గుర్తుకు రారు. అవును. ఒక్కొక్కసారి సార్ ఫ్యూచర్‌లో జరిగే ఇప్పుడు ఇవాళ జరిగే ఈ డిస్కషను ఇది ఆల్రెడీ జరిగినట్టు అనిపిస్తుందేంటి? అలా ఈ మాటలు మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది. అలా. ఆ! ఎందుకంటే ఈ లోపలుండే సబ్‌కాన్షియస్ మైండ్ అనేది అది రైట్. ఎళ్లి ట్రావెల్ అందుకని చేస్తుంది. ట్రావెల్ చేస్తుంది. అందుకని పాత రోజుల్లో మంచినీళ్ళ మీద కంపల్సరీ కొండ మీద మూతెట్టమనేవాళ్ళు. ఈ ఆత్మ వచ్చి గబుక్కున దాని మీద దాంటది అని ఆ! అది ఇప్పటికి మనకి ఈ కొన్ని పాశ్చాత్య దేశాలు నమ్ముతారు. ముఖ్యంగా హ్మ్. జపాన్, చైనా హ్మ్. వీళ్ళు హ్మ్. నమ్ముతారు. హ్మ్. సో, అందుకని లోపలుండే ఆత్మ దాని పూర్వవాసనలు మర్చిపోకుండా అక్కడక్కడ ఆ ప్రదేశాన్ని సంచరిస్తూ వస్తుందని చెప్పి హ్మ్. గూడా. దాని పర్యవసనంగా కూడా కొన్ని కళలు మనకి హ్మ్. మన కనపడుతూ ఉంటాయి. కనపడుతూ ఉంటాయి. హ్మ్. సో, అందుకని ఏదైనా సరే అందులో కొన్ని మరి అలా తిరిగిన కళలు ఉండొచ్చు. హ్మ్. లేదా నిజంగానే కొన్ని చెడ్డ కళలు ఉండొచ్చు. లేదా హ్మ్. కొన్ని మంచి కళలు ఉండొచ్చు. ఏదైనప్పటికీ మనకి దేనికి ఇది సాంకేతము అనేది పూర్తిగా చెప్పలేం. ఎంత నా ఉద్దేశం అయితే ఎంత పండితుడైనా కూడా హ్మ్. చెప్పలేరు. చెప్పలేరు నా నమ్మకం అయితే. హ్మ్. సో, అందుకని మనం కొన్ని జాగ్రత్తలు ఏమో అది చెడుగా కనిపించింది కదా! హ్మ్. అంటే కొన్ని చెడ్డ కళల్లో ఏం చెప్పారు ఇలా మనకి మనం స్నానాలు చేస్తున్నట్టు గాని, లేదా 10 మందితో కలిసి భోజనాలు చేస్తున్నట్టు గాని భోజనాలు చేస్తున్నట్టు కూడా రాకూడదు. రాకూడదా? తర్వాత మళ్ళీ శవం కళ్ళడం మంచిది. అవును. సో, తర్వాత వచ్చేప్పటికేంటంటే పాము కాటేస్తే రక్తం వస్తే మంచిది. ఓకే. సో, అలా కొన్ని మంచి కళలు వెంటాడుతుంటే సార్? వెంటాడుతుంటే మంచిది కాదు. మంచిది. తర్వాత వచ్చేప్పటికేంటంటే క్రూర జంతువులు ఏవి కూడా మంచిది కాదు. మంచిది. ఓహ్! సో, కానీ వీళ్ళేమవుతుందంటే నమ్మకం ఇప్పుడు ఒక పెద్ద పులి కల్లోకొచ్చిందనుకోండి, ఏమో దుర్గాదేవేమో అనిపిస్తది. అవును. వాహనం గదా! వాహనం కదా! సో, అందుకని నేననేదేంటంటే ప్రతిదీ దేనికి పూర్తిగా అది అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చెప్పలేం. ఓకే సార్. సో, అందుకని చెడైనా మంచైనా ఒక భయం వెంటాడుతుంది కదా! హ్మ్. ఆ భయపడే వాళ్ళెవరైతే ఉంటారో వాళ్ళకి ఇవాళ నేను చెప్పబోయేది మీరు ప్రతిరోజు కూడా రాత్రి పడుకునేప్పుడు గానీ, తెల్లారి లేచిన వెంటనే గానీ, హ్మ్. ఒక 9 సార్లు హ్మ్. చదువుకుంటే చాలు. ఓకే. సో, అలా అంతకంటే ఏమీ అవసరం లేదు. హ్మ్. అది ఈ అష్టమి పడుకున్నప్పుడు నుంచి మొదలుపెట్టాలి. హ్మ్. ఓకే ఇవాళ సార్. నుంచి మొదలెట్టి అలా ప్రతిరోజు కూడా ఎక్కువ సార్లు ఏం కాదు. పడుకునేప్పుడు గుర్తుకొచ్చిందనుకోండి, హ్మ్. పడుకునేప్పుడు చదివేసుకోండి. హ్మ్. లేదు మార్నింగ్ గుర్తుకొచ్చిందనుకోండి, లేచిన వెంటనే లేచిన వెంటనే అప్పుడు చదివేసుకోండి. అలా కొద్ది నెలలు చదివితే ఇంక మీకు నెమ్మది నెమ్మదిగా ఆ భయాలన్నీ కలలెళ్ళిపోతాయి. కూడా దూరమైపోతాయి. సో, అదేంటంటే గనక ఓం హ్రీం శ్రీం క్లీం. ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వ దుర్గతి నాశిని. పూర్వ దుర్గతి నాశిని. మహామాయ స్వాహ. ఓకే. ఓకే. ఓకే సార్. ఓం హ్రీం క్లీం శ్రీం క్లీం ఓం హ్రీం శ్రీం శ్రీం క్లీం క్లీం పూర్వ దుర్గతి నాశిని. పూర్వ దుర్గతి నాశిని నాశిని మహామాయ స్వాహ. మహామాయ స్వాహ. స్వాహ. హ్మ్. ఇది ఎలాంటి మన దుర్గా ది పట్టించే కళలు అంటే పూర్వ దుర్గతి అని ఇక్కడ ఎందుకు పెట్టారంటే ఆ మంత్రంలో ఒకవేళ మన పూర్వకర్మల అనుసారంగా కూడా కొన్ని కళలు రావడానికి ఉంటుంది. హ్మ్. సో, అలాంటి చెడ్డ కళలైనా, మంచి కళలైనా అంటే మంచి కళలు మనకు ఉపయోగపడితే చెడ్డ కళలని అది తీసేస్తుంది. తీసేస్తాం. అంటే మాయలాగా కమ్ముకున్నది ఏదైతే ఉందో అది తొలగిపోతుంది అని చెప్పి. ఓకే. సో, ఆ రకంగా దీన్ని జపిస్తే గనుక ఖచ్చితంగా మీకు సాధ్యమైనంత తొందరలోనే ఇలాంటి హ్మ్. ఆ కళలొచ్చాక కొంతమందికి పాపం నిద్ర కూడా పట్టదు. అవును. భయం అనేది భయంగా వస్తుంది. తెల్లారిదాకా కూడా ఆ! ఏమవుతుందో, ఏమవుతుందో అని సైకాలజికల్‌గా కూడా కొంత ఇబ్బంది పడ్డానికుంటుంది. హ్మ్. హ్మ్. సో, అలాంటి వాటన్నిటికి కూడా ఇదొక చింతామణి అద్భుత. అంతే అద్భుతం సార్. అయితే ఇంకొక ప్రశ్న సార్. ఒకవేళ ఏదైనా చాలా విపత్కర పరిస్థితుల్లో ఉన్నారు. హాస్పిటల్స్‌లో ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. సో, థాట్స్ అన్నీ అందులోనే ఉంటాయి గాబట్టి కల గూడా అలాగే వచ్చేస్తుంది. రైట్. ఏదో వాళ్ళకేదో అయిపోయినట్టు ఇట్లాంటివి ఏదైనా అలా అందుకే వచ్చినప్పుడు కూడా సైకాలజికల్‌గా కూడా అది కొంచెం సైకలాజికల్‌గా వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి రైట్. అంశము. ఆ స్ట్రెస్ కూడా అలా వస్తుంటుంది. రైట్. అవును. అప్పుడు కూడా ఈ నామం అంతేగా పనిచేస్తుందా? ఎప్పుడైనా ఇది ఉపయోగపడటం అనేది రైట్. ఉంది. తర్వాత రెండోదేంటంటే అదే ఒకవేళ సరే మనం ఇప్పుడు శాక్తేయ పరంగా మంత్రాన్ని సూచించడం అనేది ఇచ్చాం గానీ, మామూలుగా కొంతమందేంటంటే కేవలం అచ్యుత, జనార్దన, గోవింద అని 3 నామాలు చదువుకున్నా కూడా ఆ రకమైన చెడు హలో. తొలగుతుందని కూడా
చెప్పిన గ్రంథాలు ఉన్నాయి. Right. కనుక మనకి ఒకవేళ ఇది కాదు అనుకుంటే ఇంకా తేలికది అచ్యుత జనార్దన గోవింద అచ్యుత జనార్దన గోవింద అచ్యుత జనార్దన గోవింద అంతే. అంతే. అద్భుతం సార్. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళకి ఏం చేయాలో తెలీదు. ఏమైనా పెద్ద పెద్ద పరిహార మార్గాలు ఉంటాయని భయపడిపోతుంటారు. కాదు. ఎంత రైట్. పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద తాళం అయినా చిన్న కీతో ఓపెన్ అవుతుంది. అంతే కదా. చిన్నది చాలు రైట్. చేసుకోండి. అవును. రైట్ సార్. థాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.